ఆలు కుర్మా చపాతీకి కానీ పులావ్కి కానీ దోశకి కానీ బాగుంటుంది. ఆలు కుర్మా ఎలా చేయాలో చూద్దాం. ఆలుగడ్డ కుక్కర్లో ఉడకబెట్టుకొని పొట్టు తీసేసి పక్కన పెట్టుకోవాలా. తర్వాత ఒక ఆనియన్, 3 పచ్చిమిరపకాయలు, ఒక టమాటో సన్నగా కట్ చేసి పెట్టుకోవాలా. ఉప్పు, పసుపు, ధనియాల పొడి, తర్వాత అల్లం వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర. అల్లం వెల్లుల్లి తుడుము బట్టి పెట్టుకున్నాం. ఆయిల్, గరం మసాలా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకొని తర్వాత కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిరపకాయలు అవి వేసేసి కొంచెం కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలా. వేయించుకున్న తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకొని అది ఒక నిమిషం అట్లా వేయించుకుంటే సరిపోదు. తర్వాత టమాటో వేసేసి కొంచెం బాగా కలబెట్టేసి అది మెత్తబడాలంటే కొంచెం నీళ్లు పోసేసి మూత పెట్టేసేయాలి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు మూత పెట్టేస్తే మెత్తగా ఉడికిపోతుంది. ఉడికిపోయేసింది పెట్టేసి కొంచెం బాగా కలబెట్టేసి ఇప్పుడు ఉప్పు, పసుపు, ధనియాల పొడి వేసి అది ఒక 2 నిమిషాలు అట్లా వేయించుకోవాలా. కొంచెం బాగా వేగి అంత గుజ్జులాగా అయిన తర్వాత ఇప్పుడు ఆలుగడ్డ వేసేసి కొంచెం నలిపైన వేయచ్చు, లేదంటే అలాగే వేసేసి బాగా మ్యాష్ చేయొచ్చు. బాగా ఇట్లా చేసేసి మెత్తగా అయిపోయేంత వరకు చేయాలా. ఇట్లా చేసిన తర్వాత కొంచెం ఎంత థిక్ కావాలనో అంత థిక్గా చూసి నీళ్లు పోసుకొని కొంచెం బాగా కలబెట్టేసేయాల. అంతా కలిసేంత వరకు బాగా కలబెట్టేసి అంతా కలిసిపోయింది. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు బాగా ఉడికేంత వరకు అట్లా ఉడకాల. బాగా ఇట్లా ఉడికిపోతే కొంచెం ఉప్పు చూసుకొని, ఉప్పు తక్కువ అయితే వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు తక్కువ ఉంది, ఉప్పు వేసేసినాము. లాస్ట్లో కొంచెం 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అంతే, ఆలు కుర్మా రెడీ.